హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? చూడండి, శాంసంగ్ విలేజ్ ఛానల్. ఈరోజు అయితే కెప్సా రైస్ చేస్తున్నాను. కెప్సా రైస్లో కావాల్సింది చికెను, ఆనియన్స్, టమాటీ, మసాలా సరుకులు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా పేస్ట్ అన్నీ కావాలి. మాజీ చూడండి, ఇప్పుడైతే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. మసాలా సరుకులు అవి అయితే చూడండి మాజీ వేసి రుచి సరిపడా ఉప్పు కూడా వేసుకుని బాగా మగ్గనిద్దాము. బాగా మగ్గనిచ్చి చూడండి, ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత చూడండి, ఇప్పుడైతే కొంచెం మగ్గిన తర్వాత చికెన్ కూడా వేసుకున్నాం. చికెన్ వేసిన తర్వాత చికెన్ బాగా మగ్గాలి. చికెన్ బాగా మగ్గిన తర్వాత చూడండి, ఇప్పుడైతే టమాటా కూడా వేసుకుంటున్నాను. టమాటీ అన్నీ బాగా మగ్గనివ్వాలి. చూడండి, ఇదైతే వంకాయ బంగాళదుంప కర్రీ. మాకైతే వైట్ రైస్ కూడా చేసుకున్నాం మేము. మాకైతే వంకాయ బంగాళదుంప కర్రీ, వైట్ రైస్. ఇదైతే కెప్సా రైస్లోకి చూడండి, పిలిపిలొస్తుంది, పసుపు, గరం మసాలా, కారం. చూడండి మగ్గుతున్నాయి కదా, అప్పుడు వేసాను. చూడండి బాగా మగ్గనివ్వాలి. మసాలా కూడా బాగా పట్టనివ్వాలి. చూడండి, మసాలా బాగా పట్టిన తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసుకుందాం. టమాటా పేస్ట్ కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. చూడండి, బాగా మగ్గిపోయింది. మగ్గిపోయిన తర్వాత ఇప్పుడైతే రైస్ వేసుకున్నాము. రైస్ వేసుకుని బాగా ఉడకనిద్దాము. కదా, ఇప్పుడైతే రైస్ వేసి ఇప్పుడైతే హాట్ వాటర్ వేసుకున్నాను. చూడండి, అన్నీ వేసుకొని మూత పెట్టుకుని బాగా ఉడకనివ్వాలి. ఇదైతే ద్రాక్ష పళ్ళు ఆకండి, ఇక్కడైతే ఉరకాని అంటారు. వాళ్ళకి ఆకులో ఎట్టి చుట్టి బియ్యం వండాలి. చూడండి, ఇక్కడైతే కెప్సా రైస్ అయితే రెడీ అయింది. చూడండి, సరే కదా, కెప్సా అయితే సూపర్గా వచ్చిందండి. మీలో ఎంతమంది చూడండి, ఇక్కడైతే చూడండి ద్రాక్ష పళ్ళ ఆకులో రైస్ పెట్టి చుట్టాను. ఇదైతే వండాలి. మా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.